అరే మోటో, త్వరగా అందరికి గుడ్ న్యూస్ చెప్పేసాయి. ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, సూపర్ న్యూస్. ఇప్పుడు మీరు మమ్మల్ని టీవీలో మాత్రమే కాదు, జియో హాట్స్టార్ లో కూడా చూడొచ్చు. ఇందులో ఉంది అన్లిమిటెడ్ టూల్స్ ల మస్తీ, ప్రీమియం ఎంటర్టైన్మెంట్, ఇంకా లైవ్ స్పోర్ట్స్. జియో హాట్స్టార్, ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. ఇంకా లాస్ట్ పీరియడ్ ఒక్కటే మిగిలింది. ఆ తర్వాత మనం హాస్టల్ కి వెళ్లి ప్రశాంతంగా టీవీలో ఫుట్బాల్ మ్యాచ్ చూసుకోవచ్చు. తర్వాత పీరియడ్ సైఫై సర్ది. మనం సైన్స్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడం మంచిదైంది. లేదు, నేనైతే ఏం చేయలేదు. ఏంటి, నీకు గుర్తులేదా? కిందటి సారి ఎవరో ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని సైఫై సార్ తనని స్కూల్ అయిపోయిన తర్వాత ప్రాజెక్టు మొత్తం పూర్తి చేసేంత వరకు కూడా క్లాస్ లోనే కూర్చోబెట్టి ఉంచేశారు తెలుసా? అలా అయితే నా ఫుట్బాల్ మ్యాచ్ మిస్ అయిపోతుంది. వావ్ గొప్పు, నీ సైన్స్ ప్రాజెక్ట్ ఎంత బాగుందంటే సైంటిస్ట్ న్యూటన్ కూడా ఎప్పుడూ ఇంత చక్కని సైన్స్ ప్రాజెక్ట్ తయారు చేస్తుంటారు. ఇప్పుడు గోపాల్ చేసిన సైన్స్ ప్రాజెక్టే నన్ను రక్షిస్తుంది. అదేదా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఈ సైఫై చేస్తాడు అద్భుతాలు, ఇప్పుడు చూపిస్తాను సైన్స్ లోని కొత్త వింతలు. గుడ్ ఆఫ్టర్నూన్ పిల్లలు. అయితే మీరందరూ మీ సైన్స్ ప్రాజెక్టులు కంప్లీట్ చేశారా? డిస్టింక్షన్. వెళ్ళి స్టూడెంట్స్ అందరు ప్రాజెక్టులు ఫోల్డర్స్ కలెక్ట్ చెయ్యి. ఓకే సార్, పదండి, త్వరగా ప్రాజెక్ట్ ఇవ్వండి. త్వరగా ఇవ్వు, ఇంతవరకు చదివించాను, ఏం లాభం లేదు. అయ్యో, ఏంటి నువ్వు చేసిన పని? నేనున్నాను కదా, నేను ఫోల్డర్స్ కలెక్ట్ చేస్తాను కదా. నీకు అక్యూట్ వైరల్ రైనోసైనసైటిస్ వచ్చింది. రైనో ఏంటి అంత ఏంటో చెప్పు. జలుబు. అంతవరకు నువ్వు హాట్ లైకోపిన్ తాగాల్సి ఉంటుంది. హాట్ లైకోపిన్ అంటే ఏంటి? టొమాటో సూప్. ఒక పని చెయ్యి, నేను లక్ష్మణ్ సంగతి చూసుకుంటా, నువ్వు ఈ ఫోల్డర్ సంగతి చూసుకో, ఓకేనా? బాబు ఫ్యాంటాస్టిక్. చూడండి మాధవ్ ప్రాజెక్టు ఎంత చక్కగా చేశాడు. చాలా అందమైన రైటింగ్, ఇంత క్లియర్ డయాగ్రామ్స్. ప్రాజెక్ట్ అంటే మాధవ్ లా ఉండాలి, అర్థమైందా? గొప్ప, ఇది నీ హ్యాండ్ రైటింగ్ అనిపిస్తుంది. ఇక ప్రాజెక్ట్ ఎప్పటికీ ఉండకూడదు. గోపాల్ లాగా బ్లాంక్ పేపర్ ఫైల్ చేస్తే ప్రాజెక్ట్ అయిపోతుందా గోపాల్? కానీ సార్. అయ్యో కానీ గిని ఏం లేదు. ఇప్పుడు నువ్వు స్కూల్ అయిపోయిన తర్వాత కూడా క్లాస్ లో కూర్చొని నీ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. ఆ తర్వాతే హాస్టల్ కి వెళ్ళాలి. నాలాగా ప్రాజెక్ట్ చేయడం ప్రతి ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. అయితే ఇదంతా మాధవ్ ప్లాన్. హి స్టోల్ యువర్ ప్రాజెక్ట్. వెరీ బ్యాడ్. వాడు నా ప్రాజెక్ట్ ని దొంగిలించాడు. నేను వాడి స్వేచ్ఛని లాక్కుంటాను. పదండి ఫ్రెండ్స్, మనం బయలుదేరదాం. ఒకరు మాత్రం ఈ రోజు ఇక్కడ కూర్చుని తన ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలి. ఆల్ ది బెస్ట్ గోపు. నేను ఇక్కడ కూర్చొని పనిష్మెంట్ అనుభవిస్తుంటే నువ్వు మాత్రం బయటికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తావా? అలా జరగనివ్వను మాధవ్. ఐ హావ్ ఎన్ ఐడియా. సార్, ఐఎమ్ సారీ, నా వల్ల పొరపాటు జరిగింది. నేను క్లాస్ లో కూర్చొని నా ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను. కానీ నాదొక రిక్వెస్ట్ సార్. ఎలాంటి రిక్వెస్ట్? మీరే కదా చెప్పారు ప్రాజెక్ట్ చేస్తే మాధవ్ లాగా చెయ్యాలని. నేను కూడా మాధవ్ లాగా ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను సార్. ఒకవేళ మాధవ్ కూడా ఇక్కడ ఉండి నన్ను బాగా గైడ్ చేస్తే నేను కూడా ప్రాజెక్ట్ ని చక్కగా చేయడం నేర్చుకుంటాను సార్. వెరీ గుడ్ గోపాల్, ఇప్పుడు నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావు, ఇది చాలా మంచి విషయం. వెరీ గుడ్. కానీ సార్, అది మాధవ్, నీకు నేర్పించడానికి అవకాశం దొరికింది. జ్ఞానం పంచితేనే పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్ చేయడంలో గోపాల్ కి సహాయం చెయ్యి. ఒకటి గుర్తు పెట్టుకో, ఈ గోపాల్ ప్రాజెక్ట్ పూర్తి చేశాకే క్లాస్ రూమ్ నుండి నువ్వు కూడా బయటికి వెళ్ళాలి. గొప్పు, చూడు, ప్రాజెక్ట్ చేయడంలో నన్ను నీకు హెల్ప్ చేయమంటావా? డోంట్ వరీ లక్ష్మణ్, నేను రెండోసారి ప్రాజెక్ట్ చేయబోవడం లేదు. ఇప్పుడు మాధవ్ స్వయంగా నా సైన్స్ ప్రాజెక్ట్ ఫైల్ నాకు తిరిగి ఇచ్చేస్తాడు. చూడు, నువ్వు హాస్టల్కి వెళ్ళు, నేను ఇక్కడంతా చూసుకొని వచ్చేస్తాను. ఓకే? వినండి, మీరు హాస్టల్ కి వెళ్ళండి, అలాగే పాప్కార్న్ రెడీగా ఉంచండి. నేను ఈ గోపు సంగతి చూసి త్వరగా ఇక్కడికి వచ్చేస్తాను. తర్వాత కలిసి కూర్చుని ఫుట్బాల్ మ్యాచ్ చూద్దాం. ఏ గోపు, ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయి, నేను హాస్టల్ కి వెళ్ళి ఫుట్బాల్ మ్యాచ్ చూడాలి. ఓ
అయితే ఈ ఫుట్బాల్ మ్యాచే అన్ని సమస్యలకి మూలం అన్నమాట. ఈ రోజు ఫుట్బాల్ మ్యాచ్ ఉదయమే క్యాన్సిల్ అయిపోయింది, కానీ ఈ విషయం మాధవ్కి తెలియదు. ఇప్పుడు ఈ ఫుట్బాల్ మ్యాచ్ వంకతో మాధవ్ని గిరగిర తిప్పుతాను. ఊప్స్, నా పెన్ క్లాస్ రూమ్ బయట పడిపోయింది. ఇప్పుడు ఎలా రాయాలి? ఇలా ఇరుకున్నానంటే నువ్వు నా పెన్ తీసుకో, ఇదిగో. లేదు, నేను కేవలం నా పెన్తో మాత్రమే రాస్తా. అయ్యో, అయితే త్వరగా బయటికి వెళ్ళి నీ పెన్ తీసుకుని రా. లేదు లేదు, నువ్వు సైఫై సార్ ఏం చెప్పారో మర్చిపోయావా? నేను నా ప్రాజెక్ట్ ఎప్పటి వరకు పూర్తి చేయను అప్పటి వరకు నేను క్లాస్ రూమ్ బయటికి వెళ్ళకూడదు కదా. సరే, నువ్వు నా టైం వేస్ట్ చేయాలనుకుంటున్నావు కదా, నేను నిన్ను అలా చేయనివ్వను. నేను ఇప్పుడే బయటికి వెళ్ళి నీ పెన్ ని తీసుకుని వస్తాను. ఒకవేళ ఫుట్బాల్ మ్యాచ్ చూడాలని లేకపోతే నేను ఈ గోపు పని ఎప్పటికీ చేయను, అస్సలు చేయను. అయ్యో యార్, ఈ పెన్ ఎక్కడ పడిపోయింది? ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడెక్కడ ఉంటుంది, సరిగ్గా వెతుకు. మాధవ్, పెన్ అక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. 2 అడుగులు ముందుకు వేసి చూడు. పొద్దలకి అటువైపు. ఎక్కడ? అయినా ఈ పెన్ ఇంత దూరంగా వచ్చి ఎలా పడింది? పేడా, ఏమైంది మాధవ్? అంతా బానే ఉంది కదా? పేడా, చీ. పెన్ దొరికింది బాబు, పెన్ దొరికింది. బాబా, ఇదిగో చెత్త మొత్తం డస్ట్బిన్ లోకి వెళ్ళింది. అయినా ఈ పెన్ ఇంత దూరంగా వచ్చి ఎలా పడింది? ఇంత పెద్ద డస్ట్బిన్ లో ఇప్పుడు ఆ పెన్ ఎలా వెతకాలి? ఆఖరికి పెన్ నా చేతిలోకి వచ్చేసింది. చెత్త లోపల కానీ కంపు బయట. ఇలా ఇదేంటి బాబా? చెత్త మొత్తం డస్ట్బిన్ బయటికి ఎలా వచ్చింది? ఇదిగో నీ పెన్. అయినా ప్లీజ్ త్వరగా పని పూర్తి చెయ్యార్. నువ్వు వెళ్ళి స్నానం చేయడం మొదలు పెట్టు, చాలా కంఫర్ట్. ఈ రోజు చెత్త వర్షం పడుతుందా ఏంటి? ఎక్కడ చూసినా చెత్త ఉంటుంది బాబా. మీరిద్దరు ఇంకా క్లాస్ రూమ్ లో ఎందుకున్నారు? అలాగా, సైఫై సార్ డిటెన్షన్ ఇచ్చారా? రాయండి. ప్రశాంతంగా రాయండి. ఒకవేళ ఈ రోజు రాత్రి ఎక్కడే గడపాలన్న ప్లాన్ ఉంటే మీ ఇద్దరికి బెడ్ కూడా ఎక్కడ వేస్తాను బాబా. ఇప్పుడు సైన్స్ ప్రాజెక్ట్ ఫైల్స్ సైఫై సార్ కి స్టాఫ్ రూమ్ లో ఇస్తాను. ఆ తర్వాత మొత్తం పని అయిపోయినట్టే. తర్వాత నేను విశ్రాంతి తీసుకుంటాను బాబా. మార్బుల్, వావ్! అయ్యో, ఇది నా చేతి నుండి జారిపోయిందే. ఓహో, లెట్స్ కాన్సంట్రేట్ ఆన్ ది ప్రాజెక్ట్. బాబా, సడన్ గా ఈ నేల ఎంత చిన్నగా ఎలా అయిపోయింది బాబా. క్లోజ్డ్ ఫైల్స్ అన్ని తెరుచుకున్నాయి బాబా. అయ్యయ్యో, ఏంటి ఇలా జరిగింది పప్పి? పని పూర్తయిపోతుంది అనుకుంటే పెరిగిపోయిందిగా. పప్పి, ఇదిగో నీ పని ఫినిష్ అయిపోయింది. ఐఎమ్ సో సరే. అయ్యయ్యో, నా ప్రాజెక్ట్ ఫైల్ ఎడిపోయింది. ఏంటి? ముందు పెన్ మాయం, ఇప్పుడు ప్రాజెక్ట్ ఫైల్ మాయమా? బహుశా పప్పి ఫైల్స్ తీసుకెళ్లాడు కదా, అందులో నా ప్రాజెక్ట్ ఫైల్ కూడా మిస్ అయిపోయింది అనుకుంటా. అయితే వెళ్ళి స్టాఫ్ రూమ్ నుండి నీ ఫైల్ తెచ్చుకో. నువ్వే చూసావు కదా పప్పి ఎన్ని ఫైల్స్ తీసుకొని వెళ్ళాడో. ఒకవేళ ఆ ఫైల్స్ అని నేను ఒక్కనే వెతకాలంటే చాలా టైం పట్టేస్తుంది. అయినా నాకు ఎంత లేట్ అవుతుందో నీకు కూడా అంతే లేట్ అయిపోతుంది కదా. అప్పుడు నువ్వు ఫుట్బాల్ మ్యాచ్ ని కూడా చూడలేవు. కానీ ఒకవేళ నువ్వు కూడా నాతో పాటు వస్తే అప్పుడు మనం ఫైల్ ని త్వరగా వెతకచ్చు. ఇలా ఇరుక్కుపోయానేంట్రా బాబోయ్. పద. ఇక్కడ ఫైల్ షాపే ఉన్నట్టుంది. ఏ గోపు, నువ్వు అక్కడి నుంచి వెతకడం మొదలుపెట్టు, నేను ఇక్కడ నుంచి వెతుకుతాను. ఏ గోపు, నువ్వు అక్కడి నుంచి వెతకడం మొదలుపెట్టు. అయ్యో, తొందరగా వెతుకు. నువ్వు అక్కడ బొమ్మలాగా ఎందుకు నిలబడ్డావు? వెతుకుతానుండు. గోపు, నీ ఫైల్ దొరికింది. ఫైల్ కానీ ఏంటి లాభం? నేను ఇప్పటి వరకు ప్రాజెక్ట్ రాయడం మొదలు పెట్టలేదు కదా. పైగా అక్కడ నుండి సైఫై సార్ కూడా వచ్చేస్తున్నారు. మనం ఆయనకి ఏ సమాధానం చెప్తాం? ఓ నో, సైఫై సార్ నిజంగానే వచ్చేసారు. ఇప్పుడు మనం ఆయనకి ఏం చెప్తాం? ఇంకేం చెప్తాం? ఇప్పటి వరకు ప్రాజెక్ట్ రాయడం స్టార్ట్ చేయలేదని చెప్తాం. ఏమో చెప్పలేం. ఆయన నా పనిష్మెంట్ ని పెంచి నన్ను ప్రాజెక్ట్ 2 సార్లు రాయమని చెప్పొచ్చేమో. అయితే డబుల్ టైం పడుతుంది. అయినా నాకు ఎంత లేట్ అవుతుందో నీకు అంతే లేట్ అవుతుంది. అప్పుడు నువ్వు ఫుట్బాల్ మ్యాచ్ ని చూడలేవు కదా.
లేదు 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 నేను ఫుట్బాల్ మ్యాచ్ అస్సలు మిస్ అవ్వను. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. అయ్యో ఏదో ఒకటి చేసి తీరాలి, ఏదో ఒకటి. ఐడియా. ఎక్కడికి పోయింది, ఎక్కడికి పోయింది? ఇదిగో గోపు, ఫైల్ దొరికింది. ఫైల్ నా సైన్స్ ప్రాజెక్ట్ ఫైల్. ఇది నిజానికి నీ సైన్స్ ప్రాజెక్ట్ ఫైలే. నువ్వు సైఫై సరికి ఇదే చూపించు. ఆల్ ది బెస్ట్ గోపు. ఈ టెన్షన్ నుండి రిలీఫ్ అవ్వు, సరేనా? అయ్యో మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? సార్ మీరు మర్చిపోయారనుకుంటా. మీరు నన్ను సైన్స్ ప్రాజెక్ట్ పూర్తి చేయమని చెప్పారు కదా. నేనెప్పుడు చెప్పాను? అయితే నువ్వు ప్రాజెక్ట్ పూర్తి చేసావా? సార్ నేను నా సైన్స్ ప్రాజెక్ట్ ని పూర్తి చేసేసాను. మీకు అది చూపించడానికే వచ్చాను. గోపాల్, నీ ప్రాజెక్టు సేమ్ టు సేమ్ మాధవ్ సైన్స్ ప్రాజెక్ట్ లానే అనిపిస్తుంది. అచ్చం కాపీ పేస్ట్ లాగా. సార్ మీరే కదా చెప్పారు సైన్స్ ప్రాజెక్ట్ అంటే అచ్చం మాధవ్ ప్రాజెక్ట్ లాగా ఉండాలని. అందుకే యాజ్ ఇట్ ఈస్ మాధవ్ ప్రాజెక్ట్ లాగే నా ప్రాజెక్ట్ కూడా చేశాను. అంతా సేమ్ టు సేమ్. చాలా బాగుంది. ఇప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సార్. కదా మొత్తానికి బతికిపోయాను. ఇప్పుడు నేను ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్ళొచ్చు. ఆగు, వద్దు. వెళ్ళొద్దు. ఎందుకొద్దు? ఎందుకంటే ఈ రోజు ఫుట్బాల్ మ్యాచ్ మార్నింగే క్యాన్సిల్ అయిపోయింది. ఏంటి, మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయిందా? అది నీకు తెలుసా? అయ్యో, అయితే నువ్వు ఎందుకు చెప్పలేదు? అనిపించింది నువ్వు సైన్స్ ప్రాజెక్ట్ ప్రాబ్లం లో నన్ను ఇరికి చేస్తే నేను నిన్ను ఊరికే వదిలేస్తాను అనుకున్నావా బాబు? బాగా తిక్క కుదిరింది కదా అటు ఇటు పరిగెత్తి. గోపాల్, ఇదిగో, నా సైన్స్ ప్రాజెక్ట్ నాకు తిరిగి ఇచ్చినందుకు నో థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం నీ సైన్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం మర్చిపోకు. ఆల్ రైట్. లేకపోతే ఎవరికి తెలుసు, ఫుట్బాల్ మ్యాచ్ నిజంగానే మిస్ అయిపోతావేమో.